నా పేరు శ్రీవాణి. మాది చిక్బళ్ళాపూర్ డిస్టిక్, బాగేపల్లి, కర్ణాటక నుంచి నేను మా ఆయనతో కలిసి వచ్చినాము. నాకు మొదట డిస్క్ ప్రాబ్లము, ఇది సయాటికా, గ్యాస్ట్రిక్, మోకాళ్ళ నొప్పులు, కూర్చోవడానికి కింద వీలుగా ఉండేది కాదు. చాలా బాధ అన్ని రకాల బాధతో చాలా ఒక 13 ఏండ్ల నుంచి చాలా అనుభవించినాను. ఆ బాధను హాస్పిటల్ బెంగళూరులో హొస్మట్టు, నారాయణ నేత్రాలయ, స్పర్శ, బోరింగ్ హాస్పిటల్, విక్టోరియా, ఇవన్నీ నేను చూపించిన హాస్పిటల్ అంటూ లేదేమో, నేను చూడిన హాస్పిటల్ అంటూ లేదేమో. ఎక్కడ పోయినా ఆ ట్యాబ్లెట్లు ఎక్కువ ఇస్తాను. ఆ ట్యాబ్లెట్లు కూడా నాకు సైడ్ ఎఫెక్ట్ అయిపోయి నాకు ఎప్పుడు నేను దేవుని దగ్గర కూర్చొని నాకు ఇంకా పరిష్కార మార్గం లేదా స్వామి అని ఏడ్చుకునేదాన్ని. ఆ టైంలో కొన్ని రోజులకి మా టీవీలో ఇట్లా ఇది వస్తూ ఉంది, సత్యనారాయణ రాజు గారిది హెల్త్ది అని ఎవరో చెప్తే ఆ రోజు నుంచి ఫాలో చేస్తే నాకు ఆ రోజు నుంచినే అన్నీ మొదలుపెట్టాను. నీళ్ళు 5 లీటర్లు తాగేది, మలబద్ధకం 2 సార్లు డాక్టర్ ఎలా చెప్పింటే అలా అన్నీ చేశాను. 1.5 నెల ఉప్పు కూడా వదిలి చూశాను. బాగా ఎటు పనుకున్నా వ్యాయామాలు చేసేళ్ళకే ఎట్లా పనుకున్నా వీపు కింద బెండ్ మాదిరి అనిపించి చాలా నొప్పి వచ్చేది. అవన్నీ బాగా పనుకుని సదరముగా క్లీన్గా అనిపించి బాగా ఎట్లా పనుకున్నా నొప్పి తగ్గిపోయింది. మళ్ళీ ఉప్పు మొదలుపెట్టి అట్లా తినేది, అట్లా వదిలేది, 1 నెల వదిలేది, 1 నెల తినేది, ఇట్లా చేస్తూ వచ్చినాము. కానీ వదిలితే మాత్రము బాగా నొప్పులు తగ్గినాయి. బాగా గమనించాను. మా ఆయనకి ఆపరేషన్ అయ్యి వేరుశనగ పప్పు, కొబ్బరి ఇలాంటివి ఏంటివి తినకూడదని చెప్పిండ్రు. అవి కూడా నేను డాక్టర్ చూసి కొద్ది రోజులు తినేది, భయంగా కొద్ది రోజులు మళ్ళీ టెస్టింగ్లు చేపించేది. ఇవన్నీ మళ్ళీ ధైర్యంగా వాడుతూ వస్తే అప్పటి నుంచి టెస్టింగ్లు చేపిస్తూ వస్తే మంచిగానే రిజల్ట్, మంచి కొలెస్ట్రాలే బాగా అనుకూలమయ్యి అప్పటి నుంచి తినేది బాగా అనుకూలం చేసుకున్నాము. క్రింద కూర్చోలేకపోతూ ఉంటే చాలా బాధ ఇచ్చేది. ఎక్కడ పోయినా కూర్చుండేకే వీలు కాకుండా అప్పటి నుంచి నీళ్ళు తాగి వ్యాయామాలు చేసుకుంటూ వస్తే కింద ఇప్పుడు ఫ్రీగా కూర్చోగలుగుతున్నాను, కాళ్ళు మడుచుకొని కూర్చుంటున్నాను. ఆ ఇబ్బంది అంతా అనుకూలము పోయి బాగా అనుకూలం అయిపోయింది. ఇంత సింపుల్గా ఈ అవకాశం వస్తుందని నేను అనుకోనే ఉండలేదు. నాకు ఈ అదృష్టాన్ని భగవంతుడు ఎంత అదృష్టాన్ని కల్పించినాడని సంతోషిస్తున్నాను. ఇప్పుడు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా గోల్డ్ వారికి, డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారికి, విశాల మేడం గారికి, బైరి శ్రీనివాసరావు గారికి, ప్రతి ఒక్క సిబ్బందికి, ప్రతి ఒక్క డాక్టర్కి, ప్రతి ఒక్క స్టాఫ్కి, అందరికీ మా హృదయపూర్వక నమస్కారములు. ఇన్ని సేవలు, ఇన్ని అనుకూలాలు చేసిన వాళ్ళకి అందరికీ ఎంతో మా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారములు. నా పేరు ఈశ్వర్ రెడ్డి. నేను కర్ణాటక నుంచి వచ్చిన్నాను. మా చిక్కబళ్ళాపురం డిస్ట్రిక్ట్ బాగేపల్లి తాలూకు బాగేపల్లి ఉన్నాను. నా జతలో మా మిస్సెస్ వచ్చిన్నారు. నేను దీన్ని ముందు ఇంకా పాటిస్తాను 5-6 ఏళ్ళు. ఇంకా నాకు బైపాస్ అయింది 3 వారాలు. బైపాస్ అయిన డాక్టరు శనగిత్తనాలు కానీ కొబ్బరి కానీ తింటే కొలెస్ట్రాల్ జాస్తి అవుతుందని చెప్పి దాని గురించి నాకు ఎక్కువ శనగిత్తనాలు అంటే ఇష్టము, కొబ్బరి చట్నీ అంటే ఇష్టము. దాన్ని అవాయిడ్ చేసేస్తాము. ఒకనాడు ఇట్లే మా టీవీ చూడంగా ఈ డాక్టర్ మెంతెన సత్యనారాయణ రాజు గారు చూడంగా కొబ్బరి తినేదానివల్ల ప్రకృతి ఆహారం ఏది తిన్నా కూడా కొలెస్ట్రాల్ రాదని చెప్పా. అప్పుడు నేను ఇంకా శనగిత్తనాలు కొబ్బరి గురించి చాలా బాగా నీట్గా చెప్పారు. దాన్ని నేను నెల తినేది, మళ్ళీ నారాయణదాలకు పోయి చెక్ చేపించేది, మళ్ళీ 2 నెలలకు ఒక దఫ, 3 నెలలకు ఒక దఫ, 4 నెలలకు ఒక దఫ బాగా తిని ఇట్లా చెక్ చేపిస్తే కొలెస్ట్రాల్ ఏమి ఎక్కలేదు. ఆ పొద్దున ఇప్పటి వరకు శనగిత్తనాలు బాగా తెలిసిన కొబ్బరి చట్నీ బాగా తింటా ఉన్నాము. అన్నీ ఏమి తిన్నా సైడ్ ఎఫెక్ట్ ఏమీ లేదు, కొలెస్ట్రాల్ ఏమి ఎక్కలేదు. ఆ డాక్టర్లు ఏమో కొలెస్ట్రాల్ ఎక్కుతుందండి, ఎక్కలేదు. మా మిస్సెస్కి డిస్క్ ప్రాబ్లం ఉండే, డిస్క్ ప్రాబ్లం కూడా ఎన్నో హాస్పిటల్లో చూపిస్తే ఏ హాస్పిటల్ చూసినా బెల్ట్లు ఇచ్చి అవి ఇచ్చి టాబ్లెట్లు కానీ ఇచ్చి ఆ టాబ్లెట్ మింగల్ సైడ్ ఎఫెక్టు అంతా లేడీస్కి ఏమి సైడ్ ఎఫెక్ట్లు అంతా అయిపోతూ ఉండే. దాని గురించి నాకు చింత అయిపోయా. ఒక బిందికి నీళ్ళు కూడా లేకపోతే ఇలా నేను అక్కడ పోయినా ఇంటికి వచ్చేసి నీళ్ళు పట్టేవాళ్ళ, అన్ని పనులు చేసేవాళ్ళ. దాని గురించి వరీస్ అయిపోయా. అప్పుడు ఒకనాడు చింత అయిపోయి 3 గంటలకు లేచి ఏమో బేజారైపోయి టీవీ పెడితే 3:30కి మెంతెన సత్యనారాయణ రాజు గారిది వచ్చా. అది వచ్చినప్పుడు డిస్క్ ప్రాబ్లమే వచ్చాయేమంటే మా అదృష్టానికి. దాన్ని చూసి 5 లీటర్లు ఇంకా 6 లీటర్ నీళ్ళు తాగితే డిస్క్లో చేరుకొని తొందర లేకుండా అయిపోయి యోగాసన చేసుకుంటే డిస్క్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని నేను అంత సింపుల్గా అవుతుందా ఏమిటి ఇంత పెద్ద డాక్టర్లు చెప్పిన కానీ ఇంత అవుతుంది అనుకుంటే. తర్వాత
మా రిలేషన్ డాక్టర్ ఉండి పోయి అడిగితే అవుతుంది అని వాటిని ఇంకా మేము దాన్ని పాటించేటప్పటికి 2-3 నెలలకి క్లియర్ అయిపోయినాక అన్ని పక్కల టూర్లు పోయిస్తామే, హాయిగా తిరుగులాడుతామే. మేము అన్నీ దీన్ని పాటిస్తూ ఉన్నాం. 5 ఏళ్ళకి ఎంత పాటించినా అది కరస్పాండెన్స్ కోర్స్ అనేసి ఈ తాకు వచ్చిపోతే కాలేజీకి వచ్చిపోయినట్లు ఉంటుందని ఈ తాకు వచ్చి అన్నీ బాగా తెలుసుకొని ప్రాక్టికల్గా అన్నీ చూసి ఎంతో మందికి అనుకూలమైంది. మా ఫ్రెండ్స్కి అంతా మలబద్ధం గురించి బాగా చెప్పితే మలబద్ధంలో నీళ్ళు తాగితే పోతుందంటే ఎంతోమంది నీళ్ళు తాగి మలబద్ధాన్ని బాగొట్టుకున్నారు. డాక్టర్ తాకి ఎంబీబీఎస్ డాక్టర్ తాగిపోతే మెడిసిన్ రాయిస్తారు బేదలేకి, అది సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. నీళ్ళు తాగితే పోతుందని చెప్తే కొంతమంది నమ్ముతా ఉండలేదు. మళ్ళీ తాగమంటే ఎంతోమంది ఇప్పుడు మా ఫ్రెండ్స్ అంతా 30-40 మంది అంతా నీళ్ళు తాగి మలబద్ధకాన్ని బాగొట్టుకున్నారు. చాలా ఈజీ మెథడ్, ప్రతి దాంట్లోనే అన్ని ఈజీ మెథడ్లుగా పోతూ ఉన్నాయి. ఎంతోమంది బీదోళ్ళు ఉన్నారు. ఇట్లా ఇది పాటించుకుంటే ఎంతోమంది డబ్బులు మిగిలిపోతాయి, సైడ్ ఎఫెక్ట్ పోతుంది, పోయేసి ఆరోగ్యంగానే ఉంటాము. ఇప్పుడు బాగా ఉప్పు కానీ తగ్గించేసుకొని 80% తగ్గించుకొని తింటా ఉన్నాం. బాగా కురాకులు కానీ అన్నీ ప్రతి గింజల గురించి విటమిన్లు ఏమేమి ఉన్నాయి, పోషకాంశాలు ఏమేమి ఉన్నాయి అన్నీ బాగా చెప్తాడు. ప్రతి గింజ గురించి ధైర్యం వస్తుంది. యావ తినొచ్చు, యావ తినకూడదని, కాయ తినొచ్చు అని, అన్ని ఫ్రూట్స్ తినొచ్చు. షుగర్కి ఎట్లా తగ్గించుకోవాలా, 6 గంటలు తినేదాని వల్ల బాగా లావుగా ఉండేవాళ్ళు తగ్గుతారు, కడుపు వచ్చినా తగ్గుతుంది, అన్ని రకాలుగా తగ్గిపోతుంది. వేరేటివన్నీ మిషనరీలతో చేయించుకుంటే కన్నా 6 గంటలకే తింటే ఇప్పుడు మేము పాటిస్తున్నాం కాబట్టి చాలా అనుకూలంగా ఉండదు. ఇట్లా పాటించే దానివల్ల చాలా అనుకూలమవుతుంది. ఇది కాలేజీల్లో కూడా ఒక సబ్జెక్ట్ పెడితే, ప్రకృతి ఆహారం గురించి సబ్జెక్టు పెడితే ఎంతోమంది పిల్లలు తెలుసుకొని దాంట్లో 10% 20% తెలుసుకుంటారు. ఇది ప్రతి గవర్నమెంట్ ప్రతి స్టేట్లోన సీఎంలు తెలుసుకొని సబ్జెక్టు పెడితే చాలా అనుకూలమవుతుంది. దీన్ని ఎవరు కాబట్టించుకుంటాం లేదు. ఈడ మెంత్రి సత్యనారాయణ రాజు గారికి, మాతో విశాలమ్మ గారికి, భైరవి శ్రీనివాసులకి నా కృతజ్ఞతలు చెప్పి నేను మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. నా పేరు అల్లంకి బసవమూర్తి, మా మిస్సెస్ కృష్ణవేణి. మేము విజయనగరం నుంచి వచ్చామండి. మన మంత్రి సత్యనారాయణ గారు ఆరోగ్యాలయంలో ఈ ప్రకృతి వైద్యం చేస్తారని చెప్పేసి విని, అదే మాగోల్ టీవీలో చూసి ప్రత్యక్షంగా వాళ్ళ అనుభవాలన్నీ కూడా మేము చూసి అయితే మేము కూడా అలాగే అనుభవిద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి ఇలా వచ్చామండి. అయితే దీని గురించి మాకు పాత ఎక్స్పీరియన్స్ ఉన్నదండి. ఎలా ఉందంటే 15 సంవత్సరాల క్రితమే ఈ సత్యనారాయణ రాజు గారు విజయనగరం ప్రతి నెల వచ్చి ఆ ఆరోగ్య విషయమే చాలా విషయాలు చెప్తూ ఉండేవారు. అవి మేము తూచా తప్పకుండా పాటించేవాళ్ళం. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే పాటిస్తున్నాం కానండి, పాటించినప్పుడు ఏవైనా లోటుపాట్లు గట్రా ఉన్నాయేమో అవి మనం తెలుసుకోవాలనుకుంటే స్వయంగా ప్రత్యక్ష పర్యవేక్షణలో బాగుంటుందనే అభిప్రాయంతో మేము ఇక్కడికి వచ్చాము. ముఖ్యంగా మా మిస్సెస్కి ఈ షుగర్ ఉండడం వల్ల, షుగర్ కంప్లైంట్ అది తొందరగా ఎన్ని మందులు వాడిని తగ్గకపోవడం వల్ల ఇక్కడ తీసుకొస్తే ఈ రకంగా తగ్గుతుందేమో అభిప్రాయంతో నేను ఇక్కడ తీసుకొచ్చాను. అయితే నాకు కూడా బీపీ ఉంది, అలాగే గ్యాస్ట్రిక్ కూడా ఉంది. అది నేను వచ్చిన తర్వాత ఈ బీపీ తగ్గిసింది. కాబట్టి గ్యాస్ట్రిక్ మాత్రం చాలా మటుకు తగ్గింది, కానీ ఇంకా కొంచెం ఉన్నది. అయితే వాళ్ళు డాక్టర్ గారు మాత్రం బాగానే చెప్పారు, సలహాలు ఇచ్చారు. ప్రతిరోజు పలానా పనులు చేయండి అని చెప్పేసి, అంటే మన పొట్టకి తడిగొట్టు కట్టుకోమని, అలాగే మంచినీళ్ళు ఎక్కువగా త్రాగమని, పులుపు పదార్థాలు ఇవి తినడం తగ్గించమని చెప్పేసి ఈ రకంగా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత పాటిద్దామని అనుకుంటున్నాను. అలాగే మా మిస్సెస్కి మాత్రం షుగర్ కూడా ఇంచుమించుగా చాలా మటుకు తగ్గింది. ఇంకా మిగతా తగ్గాలనుకుంటే ఇప్పుడు వారు చెప్పిన సూచనలు అంటే కాయగూరలు తినడం, అలాగే మన వెజిటబుల్ జ్యూస్ తాగడం, పళ్ళు తినడం, అలాగే అన్నం మానేయడం, ఉప్పు మానేయడం చేయమన్నారు. ఆ రకంగా షుగర్ కంప్లైంట్ వాళ్ళు చేస్తే షుగర్ తొందరగా తగ్గుతుంది అని చెప్పారు. కాబట్టి దాని ప్రకారంగా ఆవిడని పాటించేటట్టు నేను చూసుకుందామని అభిప్రాయపడుతున్నాను. అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ ఆశ్రమం గురించి చెప్పాలంటే చాలామంది చెప్పే ఉంటారు అందరూ. అయితే ముఖ్యంగా నా అనుభవం ఏంటంటే, ఇది ఆశ్రమం అంటే పేరుకి ఆశ్రమే కానీ చాలా మోడర్న్ లెవెల్లో ఉంటుంది. మంచి అందరికీ ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి అనమాట. అంటే మోడర్న్గా అంటే ఇంచుమించుగా ప్రపంచ మొత్తం మీద పై దేశస్తులు కూడా వచ్చి ఇక్కడ చూస్తున్నారు. ఈ ఆశ్రమాన్ని ఉపయోగించుకుంటున్నారు. చాలా డీసెంట్గా ఉంది. అన్ని రకాలుగా కూడా ఏ ఇబ్బంది లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. వచ్చిన మనిషి జబ్బు మనిషిలాగా ఇక్కడ ఉండకుండా చాలా ఉత్సాహంగా అందరితోటి పాలు పంచుకొని ఏ జబ్బు ఉన్నప్పటికీ కూడా జబ్బు లేని మనిషిలాగా అందరితో బాగానే ఉంటున్నారు. కాబట్టి చాలా సంతోషించదగిన విషయం. అంటే ఇక్కడ ఏంటంటే యోగాతో సంబంధం ఉంటుంది. ముఖ్యంగా తిండితో పాటు యోగా చేస్తూ ఉంటేనే మనకి ఈ ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆ ఉద్దేశం అంటే యోగా కూడా మంచి ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.
విశాల మేడం గారు ఉన్నారంటే ఆవిడ మంచి మాట కార్యక్రమం చెప్తారు. ఆరోగ్యం ఎప్పుడు బాగోవాలనుకుంటే మనసు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. అంచేత మనసు బాగోవడానికి ఆవిడ పూనుకున్నారు. అంటే మనసు బాగోవాలంటే రకరకాల ఉదాహరణలతో జీవితంలో ఉన్నటువంటి ఎన్నెన్నో అనుభవాలను ఎన్నెన్నో ఉదాహరణలు చెప్తూ అందరినీ కూడా ప్రభావితం చేస్తున్నారు ఆవిడ. ఆ రకంగా మంచి మాట కార్యక్రమంలో విశాల మేడం గారు చాలా చక్కగా చెప్తున్నారు. అంచేత వారికి కూడా మా ధన్యవాదాలండి. అలాగే ఫిజియోథెరపీలో కూడా రకరకాల ఇవి వ్యాక్స్ చాలా మటుకు వైబ్రేషన్ రకరకాలైనవి పెట్టారు. అవి కూడా మేము అనిపిస్తున్నాం. ప్రతిరోజు కూడా మాకు ట్రీట్మెంట్స్ ఉంటున్నాయి. ఇకపోతే మడ్ బాత్, అది అరటాకులతో స్నానం, ఇంకా రకరకాలు ఉన్నాయండి. నేను ఇదే చూడటం అనమాట. ఈ రకరకాల స్నానాలు, మసాజులు, అన్ని రకాలు కూడా బాగానే ఇక్కడ డెవలప్ చేసి ఉంచారు. అవన్నీ మేము కొత్తగా ఇవన్నీ ప్రతిరోజు అనుభవిస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. అంచేత ఈ అవకాశం కల్పించినటువంటి సత్యనారాయణ రాజు గారికి, వాళ్ళ సతీమైనటువంటి విశాలాక్షి మేడం గారికి, మా గోల్డ్ టీవీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు శివరాం ప్రసాద్ అండి. నేను నెల్లూరు నుంచి వచ్చాను. నేను ఏపీ ట్రాన్స్కోలో డివిజన్ ఇంజనీర్గా గుంటూరు సైడ్ పనిచేసి ఇప్పుడు నెల్లూరులో స్థిరపడి ఉన్నాను. గత 2000 నుంచి నాకు షుగర్ వ్యాధి ఉంది. అక్కడి నుంచి బాగా పెరిగింది. ఈ మధ్య బాగా పెరిగింది అబ్బా, దాదాపు 250-200 మధ్య ఉంటూ ఉంది. దానికోసంగా ఇబ్బంది పడుతున్నాను. ఆరోగ్యం కూడా ఇబ్బంది పడుతూ ఉంది. మూత్రపిండాలతో కూడా ఇబ్బంది పెడతా ఉన్నాయి. అందువల్ల వీరి గురించి మంత్రి సత్యనారాయణ గురించి ఆరోగ్యాల గురించి టీవీలో చూస్తున్నాను గత 4 ఏళ్ళ నుంచి. ఇప్పటి వరకు కుదరలేదు. ఇప్పుడేదో ప్రయత్నం చేసుకొని వచ్చానండి. వచ్చి ఇక్కడ చెప్పన్న 16వ తేదీ చేరాను. రేపు 30వ తేదీ డిశ్చార్జ్ కాబోతున్నాను. ఈ 15 రోజుల్లో నా షుగర్ లెవెల్ బాగా కంట్రోల్ అయినాయండి. ఇక్కడ పెట్టిన ఫుడ్లు కానీ అయితే పెట్టిన ఆహారాలు రకరకాలుగా పెడుతున్నారు. ఎన్ని రకాలు పెట్టిన ఉప్పు నూనె లేనాటి కాబట్టి అవి తిన్నందువల్ల బాగా చాలా కంట్రోల్ అయ్యింది. నేను ఇప్పుడు ఒక రకంగా మధ్యస్థంగా బాగా తగ్గిందండి. ఇప్పుడు ఇబ్బందికి లేని పరిస్థితి ఏర్పడింది. క్రియాటిన్ కూడా తగ్గుదలకు వచ్చింది. మంత్రి సత్యనారాయణ గారికి, డాక్టర్ విశాల్ గారికి చాలా కృతజ్ఞతలండి. దాంతో కూడా ఈ కార్యక్రమాన్ని రికార్డ్ చేస్తున్న మా టీవీ వారికి కూడా కృతజ్ఞతలండి. నా పేరు గౌరీ. నేను రాజమండ్రి నుండి వచ్చాను. నాకు స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్ ఉన్నది. ప్లస్ వెయిట్ కూడా 10 మంత్స్ నుంచి గెయిన్ అయిపోయాను. దానికోసం వెయిట్ లాస్ కోసం వచ్చాను. ఎక్కడ జాయిన్ అవుదాం అనుకుంటే రాజుగారి కోసం విన్నాను. నేను ఆల్రెడీ ఇదివరకు కూడా రాజుగారి ప్రసంగాలు అవి కూడా టీవీలో చూశాను. నేను ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు మా టీవీ పెడుతూ ఉంటాను. ఆయన ప్రసంగాలు వింటూ ఉంటాను. ఆయన పేషెంట్స్ అన్నీ చెప్పేది వింటూ ఉంటాను. దానికోసం ఇన్స్పైర్ అయ్యి నేను ఇక్కడ జాయిన్ అవ్వటం జరిగింది. మా వారు చెప్తే ఆయన తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఇక్కడంతా వాతావరణం అది కూడా బాగుంది. ఇక్కడ ట్రీట్మెంట్స్ అవి కూడా చాలా బాగా చేస్తున్నారు. ఫుడ్ ఏంటి అన్నీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ అన్ని విధాల వాతావరణం అది కృష్ణానది తీరాన్ని ఇదంతా కూడా ప్రకృతి సిద్ధంగా ఉంది. ఇక్కడికి వచ్చినా కూడా ఆశ్రమంలో జాయిన్ అయినట్టు ఏమీ ఉండదు. ఒక పిక్నిక్ పాట్లా అనిపించేటట్టు ఉంటుంది. ఇక్కడంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ వాతావరణం అది కూడా ఇక్కడంతా చాలా పచ్చటి మొక్కలు అవి కూడా. ప్లస్ స్టాఫ్ కూడా చాలా బాగా చూస్తూ ఉంటారు అందరూ కూడా. ఫ్లోర్ ఇన్ఛార్జ్ మేడం కానీ, ఫ్లోర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మేడం కానీ, అందరు వర్కర్స్ కూడా చాలా ఆప్యాయతగా చూస్తారు. అంటే వాళ్ళు శాలరీకి పనిచేసినట్టు అనిపించదు. ఇక్కడ ఒక కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా చూస్తూ ఉంటారు. రాజుగారు కూడా చాలా బాగా స్పీచ్ ఇస్తూ ఉంటారు. మనకి చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్తూ ఉంటారు. ఒక తండ్రి కూడా చెప్పరేమో వాళ్ళ పిల్లలకి, అలా చెప్తూ ఉంటారు. ఆయన ప్రసంగం చాలా బాగుంటుంది. అలా మేడం గారు కూడా మంచి మాట అనే కార్యక్రమం ఒకటి చెప్తూ ఉంటారు. దానికోసం కూడా చాలా బాగా చెప్తారు. అది విన్నప్పుడల్లా మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో ఏంటో అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎన్నాళ్ళ నుంచి మనం ఇలాంటి తప్పులు చేస్తామా, ఇంకా ముందు ఎందుకు జాయిన్ అవ్వలేదు అనిపిస్తూ ఉంటుంది. మేడం కూడా చాలా బాగా చెప్తారు. మేడం చెప్పిన మాటలన్నీ కూడా మనకి చాలా జ్ఞానోదయం కలుగుతూ ఉంటుంది. మన పిల్లలకి ఎలా పెంచాలి, అలా పెంచాలనేది కూడా అర్థమవుతుంది. మేడం ప్రతి విషయం కూడా పోసుకొచ్చినట్టు చాలా బాగా చెప్తూ ఉంటారు. రాజుగారు కూడా అంతే బాగా చెప్తూ ఉంటారు. ప్రసంగాలు ఏంటి అవన్నీ కూడా, అన్నీ కూడా ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు. నేను 15 డేస్ కానీ జాయిన్ అయ్యాను. 15 డేస్లో 4.5 kgs వెయిట్ లాస్ అయ్యాను.
స్పాలైటిస్ బ్యాక్ పెయిన్ కూడా తగ్గింది. ఎర్లీ మార్నింగ్ యోగా, వాకింగ్, మసాజెస్ అన్నీ కూడా ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది ఇక్కడ. ప్రతి వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతే చాలా బాగుంటుంది. ఎవరికి హెల్త్ ప్రాబ్లం లేకపోయినా సరే ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళు అయ్యో మనం జాయిన్ అవ్వలేదు ఇన్నాళ్ళ నుంచి అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఎవరైనా సరే ఒకసారి వచ్చి జాయిన్ అవుతే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే మా వారు పంపించినందుకు మా వారికి కూడా మా టీవీ గోల్డ్ వారికి కూడా నా ధన్యవాదాలు.